మహాభారతం మనందరికీ తెలుసు. వ్యాస మహర్షి చెప్తుంటే వినాయక స్వామి రాశారు ఈ కథ అనేసి. కానీ ఈ పేరు ఎలా వచ్చింది? ఎలా అంటే వ్యాస మహర్షి విఘ్నేశ్వర స్వామికి ఒకటే చెప్పలేదు ఈ కథ. తన కొడుకైన సుఖ మహర్షికి చెప్పారు, శిష్యుడైన వైశంపాయన మహర్షికి కూడా చెప్పారు. జైమిని మహర్షి కూడా వ్యాస మహర్షి చెప్తుంటే విన్నారు. కానీ చాలా డౌట్స్ ఉండడంతో ఏం చేశారంటే మార్కండేయ మహర్షి దగ్గరికి వెళ్ళారు, ఆయనకు అన్ని తెలిసి ఉంటుందనేసి. కానీ అప్పటికే ఆయన మాట్లాడడం ఆపేయడంతో ఒక 4 parrots ని చూపించారు. ఈ 4 parrots హ్యూమన్ లాగా మాట్లాడతాయి. ఎలా వచ్చింది శక్తి అంటే ఈ 4 parrots ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడు. అప్పుడు కురుక్షేత్రం పైన వెళ్తున్నప్పుడు ఎవరో బాణం వేశారు. బాణం వేసినప్పుడు ఏమైందంటే ఈ ఎగ్స్ అలానే వచ్చి ఆ బ్లడ్లో పడింది. సో సేవ్ అయ్యాయి. సో వాటిపైన ఈ వార్ ఎలిఫెంట్ నడుస్తూ వెళ్తున్నప్పుడు దాని బెల్లి వచ్చి దాని మీద పడటంతో ఇవి లోపల సేఫ్గా ఉండిపోయేసి లోపలే మొత్తం కురుక్షేత్రం మొత్తం వినింది. అలా మాట్లాడుతూ జైమిని మహర్షికి ఇంకా తెలియని కథలన్నీ చెప్పాయి. స్టోరీ ఒకరి నుంచి ఒకరికి పాస్ అవుతూ వెళ్తుండగా చాలా వ్యాస్ట్గా పెరిగిపోయింది స్టోరీ. స్టార్టింగ్లో జయా నేమ్ నుంచి భరత నేమ్కి చేంజ్ చేశారు. భరతాన్ని ఎందుకు చేంజ్ చేశారు? ఇదంతా భరత క్లాన్ పైన జరుగుతుంది కదా, భరతగా చేంజ్ చేశారు. అలా ఈ స్టోరీ 18 chapters అండ్ ఓవరాల్ 1 lakh పైన ఉన్న పోయమ్స్ ఉన్నాయి కాబట్టి మహాభారతంగా చేంజ్ అయ్యింది. అండ్ యూ నో సంథింగ్, వ్యాస మహర్షి విఘ్నేశ్వర స్వామికి చెప్పింది 60 portions ఆఫ్ స్టోరీ అయితే మనకి తెలిసింది ఒక పోర్షన్ మాత్రమే. ఇంకా అసలు ఎంత చెప్పాడు, ఆయన ఎంత రాశారో కూడా ఎవరికి తెలియదు. ఇదే మహాభారతం. అండ్ ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో.